కాకినాడ జిల్లా రాచపల్లిలో నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతిల నెహ్రూ, నిమ్మకాయల రాజప్ప, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, సత్యప్రభ పాల్గొన్నారు. నాయనార్లపై ముద్రించిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. రాజమండ్రి ఏసీ హాస్పిటల్ ను మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. 4 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో తనిఖీలు చేసి 9 మందిని సస్పెండ్ చేసిన మంత్రి మరోసారి తనిఖీలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ హైలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ. మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో రోడ్లు వేశామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పూర్లలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వ్యవసాయ సహాయకులు ధర్నా నిర్వహించారు. బదిలీల్లో అన్యాయం జరిగిందని జాయింట్ డైరెక్టర్ చాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కుటుంబంతో దూర ప్రాంతాలకు ఎలా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజుల పోరాట సమితి నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తామంతా కృషి చేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దమాషా ప్రకారం వాటా కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఉంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. గతంలో కూడా అమ్మవారి విగ్రహం చేయి కూడా విరగొట్టారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉడిపి అదమారు మఠం అధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామి, శ్రీ ఈశా ప్రియ తీర్థ స్వాములు దర్శించుకున్నారు. అమ్మవారి మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదం ఆలయ అధికారులు అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది. పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో భారీ వృక్షం నేల కొరగడంతో పలు ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఈదురు గాలుల కారణంగా చెట్ల కూలిందని స్థానికులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు. నిజాం వలి కాలనీలో ఓ ఇంటిలో కిటికీల్లోంచి దూరి 17 తులాల బంగారంతో పాటు కేజీన్నర వెండిని ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో ఉన్న మోడల్ స్కూల్ పేరుకు మాత్రమే ఆదర్శంగా నిలిచిపోయింది. విద్యార్థులకు నాణ్యత లేని విద్యా భోజనం పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బయోమెట్రిక్ లేకపోవడంతో ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనంలో నీళ్లు, చారు, ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్తే తమను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. స్కూల్ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.